కాకినాడ సాంబమూర్తి నగర్లో గల అందుల ప్రభుత్వ బాలుర బాలికల వికలాంగుల హాస్టల్ మరియు మహర్షి బాలికల వికలాంగుల హాస్టల్లో మామిడిపల్లి రామారావు భార్య మామిడిపల్లి లక్ష్మి 4వ వర్ధంతిని పురస్కరించుకొని శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సాయిరాం రాంబాబు మీనాక్షి దంపతులు సుమారు 200 మందికి ఫ్రూట్ సలాడ్, లస్సీ మరియు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా మా గురుదేవులు మామిడిపల్లి రామారావు స్వర్గీయ శ్రీమతి మామిడిపల్లి లక్ష్మి దంపతుల ఆశీస్సులతో శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆనాటి నుండి ప్రతి సంవత్సరం వేసవి తాపాన్ని తగ్గించేందుకు వాహనదారులకు, పాదచారులకు మజ్జిగ, లస్సీ, చల్లటి మంచినీళ్లు భవానీ కాస్టింగ్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద, తిమ్మాపురం షిరిడి సాయిబాబా మందిరం వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఉమా మనో వికాస కేంద్రంలో వికలాంగులకు లస్సీ, మజ్జిగను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దాతల సహకారం ఉంటే మరింత ముందుకు వెళ్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంటా భానుకిరణ్, విజయ్ కుమార్, తోట షణ్ముఖప్రియ, తోట యోగి, తోట దుర్గాభవాని, పెదిరెడ్డి కావ్యశ్రీ, పెదిరెడ్డి గౌతమ్, కార్తిక్, నాగసాయి కౌశిక్, దుర్గా సాయితేజ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మా గురుదేవులు మామిడిపల్లి రామారావు గారు వారి భార్య లక్ష్మి గారు 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మేము అందులో ఆశ్రమంలో ఫ్రూట్ సలాడ్, లస్సీ, మజ్జిగ వితరణ చేస్తున్నామండి. అలాగే తిమ్మాపురం సాయిబాబా గుడి దగ్గర, ఆంజనేయ స్వామి గుడి దగ్గర, భవానీ కాస్టింగ్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర మజ్జిగ, లస్సీ వితరణ చేస్తున్నామండి. ఇలాగే గురుదేవులు ఆశీర్వచనాలు, మా లక్ష్మి గారి ఆశీర్వచనాలు మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓం శ్రీ సాయిరామ్ అండి. అందరికీ నమస్కారం అండి. గురుదేవులు మామిడిపల్లి రామారావు గారు భార్య గారు శ్రీమతి లక్ష్మి గారు 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రభుత్వ అందులు ఆశ్రమంలోను, తిమ్మాపురం షిరిడి సాయిబాబా మందిరం దగ్గర చలివేంద్రంలోను, అభయాంజనేయ స్వామి గుడి దగ్గర చలివేంద్రంలోను ఆవిడ పేరు మీదుగా మజ్జిగ పంపిణీ జరిగింది. అలాగే అందుల ఆశ్రమంలో ఫ్రూట్ సలాడు, లస్సీ కూడా పంపిణీ జరిగింది. ఆవిడ ఆత్మకు శాంతి కలగాలనేసి కోరుకుంటూ ఇలాగే ప్రతి సంవత్సరం కూడా 3 నెలల పాటు చలివేంద్రాలు రన్ చేస్తున్నామండి. ప్రతి సంవత్సరం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి వచ్చామండి. ఇది కేవలం మా గురుదేవులు మామిడిపల్లి రామారావు గారు, లక్ష్మి గారి ఆశీర్వచనంతో ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నామండి. శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ అధినేత రాంబాబు, సాయిరాం, మీనాక్షి కలిపి మేము చేయగలుగుతున్నామండి. మా గురుదేవులు మామిడిపల్లి రామారావు గారు, లక్ష్మి గారి ఆశీర్వచనంతో చేయగలుగుతున్నాం. మా గురుమాత 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ ప్రభుత్వ అందుల ఆశ్రమంలో, అలాగే మహర్షి వికలాంగులు ఆశ్రమం, తర్వాత రాయుడిపాలెం ఉమా మనో వికాస కేంద్రంలో మజ్జిగ, ఫ్రూట్ సలాడు, లస్సీ వితరణ జరుగుతుంది. ఆవిడ పేరు మీదుగా ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని, ఆవిడ ఆశీర్వచనం మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను.